హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము సింపుల్గా ఎలాగా గృహప్రవేశం చేసి పాలు పొంగించుకున్నాం అనే బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. ఈరోజు నేను ఇక్కడ కట్టుకున్నటువంటి గోల్డ్ శారీ మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు RRoyal Designers అండి. వీళ్ళు ఏంటంటే మెయిన్గా మినిమం ప్రైస్లో కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అనేవి చేస్తారు. వీళ్ళ దగ్గర శారీస్ కూడా ఉండడం వల్ల నేను శారీ అనేది తీసుకున్నాను. బట్ మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ అంటే శారీని డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసి మంచి డిజైన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. బేసిక్గా బొటిక్ అనమాట వీళ్ళది. వీళ్ళకి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అలాగే ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మీరు వాళ్ళని సోషల్ లింక్స్లో ఫాలో అవ్వచ్చు. మీకు ఏదైనా డ్రెస్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు కొన్ని శాంపిల్ చూపిస్తున్నాను కదా, వీటిలో ఇలా ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఇప్పుడైతే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను మార్నింగ్ మాకు చెప్పిన టైం అయితే 4:30 to 5:30 లోపల చేసుకోమన్నారు. అందుకని మేము బయలుదేరినప్పుడు చాలా నైట్గా ఉంది. ఇంత చీకట్లో ఇక కార్లో అలా బయలుదేరి వెళ్తూ ఉన్నాం ఇంటి దగ్గరికి. సో అక్కడ రీచ్ అయిన తర్వాత హార్డ్లీ మాకు బయట లైట్ అయితే లేదు. ఇంట్లో ఉన్నటువంటి లైటింగ్ వేసుకొని ఆ లైటింగ్ మీద నేను ఇక్కడ చేస్తున్నాను. ముందైతే గుమ్మానికి పసుపు రాసేసి బొట్టు పెట్టుకోవాలి కదా, సో ఆ ప్రాసెస్లో ఉన్నాను. నైట్ మీకు ప్రీవియస్ వ్లాగ్ చూసారు కదా, నేను వర్క్ అన్నీ క్లీన్ చేసుకుని ఇంట్లో హడావిడిగా ఉదయాన్నే ఉండకుండా ఉండాలని మొత్తం అంతా చేసుకునేసరికి 11:30 అయింది. అక్కడ అయిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకొని మళ్ళీ 3-4 కల్లా లేచిపోయామండి. లేచి గబగబా రెడీ అయిపోయి హడావిడిగా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి టెన్షన్ లేకుండా ఏది మిస్ అవ్వకుండా తీసుకుని ఇక్కడికి వచ్చేసాము. సో ఫైనల్లీ ఇది మేము అంటే మీరు చాలామంది న్యూ హౌస్ అంటే కొత్తది కొనుక్కున్నాం అనుకుంటున్నారు. ఇది మాకు అంటే మేము కొనుక్కోకపోయినా ఇది న్యూగా కన్స్ట్రక్ట్ అయినటువంటి హౌస్ అండి. మేము ఇందులో రెంట్కి దిగబోతున్నాము. సో రెంట్కి దిగినా రియల్గా మనం కొనుక్కొని దిగినా కూడా మనం ఒక ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మనకు ఆ ఇంట్లో అంతా మంచి జరగాలంటే యాజ్ యూజువల్ మన పెద్దవాళ్ళు ఏ ప్రాసెస్ చెప్పారో అలా చేసుకుంటాం కదా. సో కొంతమంది ఏంటంటే తెలియక మేము న్యూ హౌస్ కొనుక్కున్నామని అనుకుంటున్నారు. సో చాలామంది అడిగిన కామెంట్స్కి నేను అందులో చెప్పలేక మీకు ఇట్లాగా డైరెక్ట్గా సెకండ్ వ్లాగ్ ఎటు మీరు చూస్తారు గృహప్రవేశం వ్లాగ్, ఇక్కడ క్లారిటీ ఇస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడైతే గుమ్మానికి పసుపు రాసేసి చక్కగా బొట్లు పెట్టేస్తున్నాను. మనము ఒట్టి కుంకుమ బొట్టు కంటే కూడా ఇట్లా బియ్యం పిండి బొట్లు పెడితే ఇంకా బాగుంటుందండి. అందుకే నేను ఎప్పుడు కొంచెం బియ్యం పిండి చిన్న బాక్స్లో పెట్టేసి విడిగా ఉంచుకుంటాను, ఇంట్లో వంటల్లో వాడేసిన అయిపోకుండా ఉంటుందని. అండ్ గుమ్మం మీద ముగ్గు కూడా పెట్టేసి కాస్త నీళ్లు కొన్ని అయితే స్పేర్ తెచ్చుకున్నాను, మీరు చూసారు కదా. సో ఆ నీళ్ళే అలా కొద్దిగా జల్లేసి అలా పక్కకు నెట్టేసి ముగ్గు కూడా పెట్టాను. నా దగ్గర మా ఇంట్లో ఇప్పుడున్న ఇంట్లో అయితే చాక్ పీస్తో వేయడం అలవాటు అండి, కానీ చాక్ పీస్తో వేయకూడదు, ముగ్గు పిండితోనే వేయాలని చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉంటారు. అందుకని అది గుర్తొచ్చి సరే అట్లీస్ట్ రోజు కాకపోయినా ఈరోజన్నా వేయాలని చెప్పి వేశాను. అసలు అలవాటు లేక నేను ఆ ముగ్గు అనేది క్లియర్గా అంటే లైన్స్ కరెక్ట్గా వేయలేకపోయాను. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. చక్కగా ముగ్గు వచ్చేలాగా నాకు 5 చుక్కలు 5 వరుసలు ఉన్న ఒక ముగ్గు బాగుంటుంది, అంటే 4 పక్కల దీపాలు ఉన్నట్టు లాంటి ముగ్గు. సో అది వేద్దామని చెప్పేసి అది ట్రై చేశాను. చాలా ఫాస్ట్లో పెట్టేశాను మీకు, కానీ అక్కడైతే నిదానంగా చేసుకున్నానులేండి. సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ నాకు గోల్డ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, నాకనే కాదు, గోల్డ్ అనేది ఎవరికైనా నచ్చుతుంది. కంప్లీట్గా గోల్డ్ కలర్ ఉంది కదా, సో అంటే కొంచెం రాగి కలర్ కాపర్ మిక్స్ అయినటువంటి గోల్డ్ షేడ్ అనమాట. అచ్చంగా ఎల్లోగా ఉన్నటువంటి గోల్డ్ కాదండి, మళ్ళీ మీరు మిస్టేక్ అవ్వద్దు. కెమెరా క్వాలిటీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. బట్ నేను చెప్తున్నాను కదా, ఇది మనకి రాగి రంగు కలిసినటువంటి బంగారు వర్ణంలో ఉంది. అదే పసుపు రంగులో ఉంటే ఇంకొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగుంటుంది అనమాట. టిష్యూ శారీ లాగా ఉంది. ఫైనల్గా అయితే నా ముగ్గు వేయడం కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకా చివరిలో కొంచెం పసుపు కుంకుమ ముగ్గులో వేసేసాను. తర్వాత ఇంకా లోపలికి అనేది వెళ్తున్నాం. సో బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు ఒక స్మాల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను, ఆ తర్వాత మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అదేంటంటే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ చూపిస్తున్నాను కదండి, మింత్రాలో మనకి 6th నుంచి 10th వరకు చక్కగా అన్ని ప్రొడక్ట్స్ మీద లైక్ అక్కడ వాళ్ళ దాంట్లో మీకు మెన్స్ వేర్ ఉంటుంది, కిడ్స్ వేర్ ఉంటుంది, లైక్ ఫుట్ వేర్ తీసుకోవచ్చు, కుర్తీస్, డ్రెస్సెస్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని మీద 750 నుంచి అప్ టు 80% డిఫరెంట్ కేటగిరీస్ మీద డిఫరెంట్ డిస్కౌంట్ అనేది ఉంది. మీరు ఏవైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇది ఒక రైట్ టైం అండి. అంటే వాళ్ళు సేల్ అనేది ఎప్పుడు పెడుతూ ఉండరు కదా, ఫ్యూ డేస్ లోనే సేల్ అనేది రన్ చేస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి అన్ని కేటగిరీ ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిస్కౌంట్ రేట్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. హ్యాపీగా మీరు మింత్రాలో షాపింగ్ చేయొచ్చు. నేను కొన్ని నాకు నచ్చినటువంటి సెలెక్టెడ్ కుర్తీస్ ని నేను వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అవి క్లిక్ చేశాను, మీరు డైరెక్ట్ గా పర్చేస్ అనేది చేయొచ్చు.
అండ్ ఇంకొక బెస్ట్ బెనిఫిట్ పార్ట్ ఏంటంటే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఎర్న్కారో అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ లోకి వెళ్ళి మీరు సైన్ అప్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయిన తర్వాత అదే మింత్రా షాపింగ్ అనేది ఇంకొంచెం స్మార్ట్ గా చేయాలనుకుంటే ఎర్న్కారో త్రూగా షాపింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు మింత్రాలో ఇచ్చే బెనిఫిట్ తో పాటుగా ఎర్న్కారో వాళ్ళు ఇచ్చేటటువంటి అడిషనల్ బెనిఫిట్ డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. అంటే అక్కడ ఒక 300 మనకి వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంత తగ్గి మీకు ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. సో ఇంకొంచెం 1 రూపీ సేవ్ అవుతుంటే మనకి హ్యాపీనే కదా. కాబట్టి మీకు మింత్రాలో ఇప్పుడు జరిగేటటువంటి సేల్ బెనిఫిట్ తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో మీకు ఎర్న్కారో సైన్ అప్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత హ్యాపీగా మీరు నేను కింద ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా షాపింగ్ అయినా చేయొచ్చు. లేదు మీరు ఎర్న్కారోలోకి వెళ్ళాక అక్కడ మింత్రా అని సెర్చ్ చేసి అక్కడ షాపింగ్ అనేది చేయండి. ఒకవేళ మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏమైనా మింత్రా నుంచి అక్కడ కనపడకపోతే చాలా ఈజీ అండి. జస్ట్ ఏం లేదండి, మీరు మింత్రాలో మీకు నచ్చినటువంటి కుర్తీ లింక్ అనేది కాపీ చేసుకొని ఎర్న్కారోలోకి వచ్చి కింద మేక్ ప్రాఫిట్ లింక్స్ అనే దగ్గర క్లిక్ చేశాక మీకు పైన ఒక బార్ అనేది వస్తుంది. అక్కడ లింక్ అనేది పేస్ట్ చేయండి. తర్వాత మేక్ ప్రాఫిట్ లింక్ అంటే ఒక లింక్ అనేది తయారవుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు షాపింగ్ చేయండి. అండ్ ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మీరు దాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే కూడా మీరు కొంత కమిషన్ అనేది హ్యాపీగా ఆన్ చేయొచ్చు. ఒకవేళ మీకు అలా చేసే ఉద్దేశం లేకపోతే మీకోసం మీరు ఆ ప్రాఫిట్ లింక్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా షాపింగ్ చేసి కూడా మాక్సిమం బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో మీ అందరికీ షాపింగ్ చేయాలి అనుకునే వాడికి యూస్ఫుల్ అవుతుందని ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో అదండి, ఫైనల్గా ముగ్గు వేసేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసాము. అలాగే గుమ్మడికాయ కూడా తెచ్చుకొని అది కూడా గట్టిగా ఇట్లాగా కింద వేసి కొడతారు కదా, దిష్టిలాగా తీసేసాము. ఆ కొబ్బరి నీళ్ళు అనేవి నాకు ఈ కొబ్బరి కాయ కొట్టేటటువంటిది మీషోలో తీసుకుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నీళ్లు మామూలుగా కొట్టామంటే అంతా కింద చిందిపోతుంది. మీరు చూసారు కదా, ఎక్కడ పాడవకుండా చక్కగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్ళు నేను ఆ సైడ్కి పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే మేము అందరం ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం ఏవో చేసుకుంటూ ఉన్నాం ప్రాసెస్ అనేది. చీకట్లో కదా టైం అయిపోతుందన్న టెన్షన్, ఇంట్లోనే కొంచెం లేట్గా బయలుదేరాం. పిల్లలు అనేవాళ్ళు తొందరగా లెగలేదు, వాళ్ళని ఇచ్చేసేసి లేపుకునేసరికి టైం అయిపోయింది. ఇంకా మా వారు ఫైనల్గా గుమ్మడికాయ కూడా దిష్టి తీసేసి పగలగొట్టేసి గుమ్మానికి అటు ఇటు పెట్టేశాము. ఇంకా అయితే టైంకి 5:30 లోపల మేము ఇంట్లోకనే అడుగు పెట్టేశాము. సో చూడండి మా హౌస్. రేపు హౌస్ టూర్ అంటే ఎంటీ హౌస్ టూర్ ఎలా ఉందనేది మీకు కొంచెం చూపిస్తాను నేను. చూడండి, అంటే సర్దుకున్న తర్వాత అంటే చాలా రోజులు పడుతుంది కదా. సో మీరు కూడా అనుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నాము అంటే ఎలా ఉంది ఇల్లు అనుకుంటారని. జస్ట్ ఎంటీ హౌస్ టూర్ అనేది ఇవాళ షూట్ చేశాను. ఇంకా తర్వాత మా పిల్లలు బయట ఉన్న సామానన్నీ తెచ్చి లోపల పెడుతూ హెల్ప్ చేస్తున్నారు. మేముంటున్న అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ వాళ్ళని అడిగామండి. స్టవ్ నాది 4 బర్నర్ కదా, సో అంత బరువైంది తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ తిప్పడం ఎందుకులే అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మాకు ఆ టైంలో నిద్ర లేచి గ్యాస్ స్టవ్ అలాగే సిలిండర్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా అది తెచ్చేసి పైన పెట్టుకొని కొంచెం నేను పసుపు రాసేసి బొట్లు పెట్టాను. బొట్లు పెట్టుకున్నాక పాల ప్యాకెట్లన్నీ కట్ చేసేసి అసలు ఇంకా నాకు షూట్ చేయాలి అంటే పిల్లలేమో వాళ్ళు ఇల్లు చూసే హడావిడిలో ఉన్నారు. అందుకని చెప్పేసి మా అమ్మాయిని అడిగితే కొంచెం వ్లాగ్ అనేది షూట్ చేసింది. వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేస్తారు, కొత్త ఇంట్లోకి వచ్చామని. నాది ఏంటి మమ్మీ ఎప్పుడు కెమెరా షూటింగే అంటావని చెప్పి పట్టించుకోలేదు. సో మా పాపే నాకు హెల్ప్ చేసింది. ఇంకా మీకు చెప్పాను కదా, నేను ముందు రోజు ప్రిపరేషన్స్లో ఆ సీసాలో పెట్టుకునే మీకు చెప్పలేదు. కొంచెం బియ్యము కందిపప్పు 2 కలిపేసేసి అందులో పెట్టుకున్నానండి. ఈ గిన్నె చెప్పాను కానీ పక్కనే ఉన్న బియ్యం చెప్పలేదు. వ్లాగ్లో కూడా ఎవరు అది చూసి అడగలేదు, నేను చూశాను. సో ఫైనల్గా అయితే ఆ బియ్యం కడిగేసేసి పాలు అనేవి పొంగిన తర్వాత కదా, సో ఈ లోపల కడిగి మనం నానపెట్టుకుంటే పొంగల్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి అవి కడిగేస్తూ ఉన్నాను. ఇంకా ఇది ఇలాగ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉండింది. నేను తలస్నానం చేసుకునేది జుట్టు కూడా ఆరలేదు, మొత్తం అతుక్కుపోయిందనమాట తడికి. సో కానీ మనకి మంచి టైంలో వెళ్ళడం ఇంపార్టెంట్ కదా, మిగతా మేకప్లు రెడీ అవ్వడాలన్నీ పక్కన పెడితే. సో మా అమ్మాయి ఏం చెప్పిందంటే మమ్మల్ని ఫోటో తీస్తానని చెప్పేసి మా ఇద్దరికి చెప్పకుండా తను కొంచెం వీడియో క్లిప్ తీసింది. మా వాడికి ఏంటంటే ఎప్పటికప్పుడు మూమెంట్ క్యాప్చర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అనమాట. సో మమ్మీ ఇలా రా మమ్మీ, ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన పిక్స్ కూడా ఏంటంటే తను చెప్పిన పోజెస్ అనమాట. ఇలా దిగుదామని చెప్తే దిగాము. అండ్ ఫైనల్గా అయితే పాలైతే పొంగించేసాము. అండ్ కొంతమంది తెల్ల గిన్నె వాడకూడదు అన్నారండి. సో నాకు ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఒక ఇత్తడి గిన్నె, అంటే కొద్దిగా షాపింగ్ అన్నీ చక్కగా మొదలైన తర్వాత ఒక ఇత్తడి గిన్నె అనేది తెచ్చుకుంటాను షాప్లో. సో దట్ నెక్స్ట్ టైం నుంచి పొంగల్కి అది ఉండేలా చూసుకుంటాను. నేను యాక్చువల్గా ఈ గిన్నె అయితే దేనికి వాడనండి, ఓన్లీ పొంగల్ చేయాలన్నప్పుడు మాత్రం తీస్తాను, లేదంటే కవర్ చుట్టేసి పైన పెట్టేసుకుంటాను. అన్నీ వండడం అలా అయితే ఇందులో ఏం చేయను.
సో ఫైనల్గా ఇంకా పాలు పొంగించిన తర్వాత ఇక అన్నం అది పొంగల్ చేయడానికి బియ్యం అనేది అందులో వేసేసుకుంటున్నాను. సో చూడండి, కాసేపు నాకు మాట్లాడుతున్నాను. సో ఇంకా బియ్యం అనేది ఉడికి మనకు పొంగల్ రెడీ అయ్యే వరకు హ్యాపీగా కాసేపు పిల్లలు మేము కబుర్లు చెప్పుకుంటా ఇల్లంతా చూసుకున్నాం. ఆ తర్వాత పొంగల్ రెడీ అయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టేసేసి పూజ అనేది ఫినిష్ చేసుకున్నాం. ఇంతేనండి మా చిన్న సింపుల్ గృహప్రవేశం వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.